మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. దేశంలో లోక్సభ స్థానాలను 824కు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫారసు చేసింది. 170 స్థానాలను విభజించి మిగిలిన 373 సీట్లను యథాతథంగా ఉంచాలని సూచించింది. రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్లను 3గా, చేవేళ్లను 2 నియోజకవర్గాలుగా విభజించాలని పేర్కొంది. ఏపీలోని విశాఖ, రాజంపేట, కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలును 3గా, మచిలీపట్నంను 2గా విభజించాలని సిఫారసు చేసింది. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పెంపుపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పలు సిఫార్సులు చేసింది. డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా నియోజకవర్గాల్ని 815గా విభజించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించగా, ఇప్పుడు ఆర్థిక సలహా మండలి మరిన్ని పెంచాలని సూచించింది. మొత్తం స్థానాన్ని 824కు పెంచాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఉన్న 543లో 373 నియోజకవర్గాల్ని యథాతథంగా ఉంచాలని, 59 స్థానాల్ని 2గా, 111 స్థానాల్ని 3 నియోజకవర్గాలుగా విభజించాలని సూచించింది. మొత్తంగా 170 స్థానాల్ని విభజిస్తే చాలని సూచించింది. ఇందుకోసం పట్టణ ఎస్సీ, ఎస్టీ మహిళల జనాభా, భాషా సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాల్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్లను 3 నియోజకవర్గాలుగా, చేవెళ్లను 2 నియోజకవర్గాలుగా విభజించాలని సిఫార్సు చేసింది. ఏపీలోని రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలను 3గా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా చెయ్యాలని సూచించింది. 2024 సాధారణ ఎన్నికల నాటికి దేశంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో సగటున 18.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది. ఎన్నికల సమయంలో పెద్ద నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందని పేర్కొంది. 2009, 2014, 2019, 2024 ఎన్నికల్ని విశ్లేషిస్తే చిన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా ఓటింగ్ జరుగుతోందని తెలిపింది. భవిష్యత్తులో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఇప్పుడున్న 543 స్థానాల్ని 824కు పెంచాలని సూచించినట్లు పేర్కొంది. నియోజకవర్గాల్ని విభజించడం వల్ల ఓటింగ్ 2.32% పెరుగుతుందని వెల్లడించింది. ఈ సిఫార్సుల ప్రకారం నియోజకవర్గాల్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్లో 3.52%, తెలంగాణలో 6.55% ఓటింగ్ పెరిగే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉర్దూ మాట్లాడేవారు 10.66 లక్షల మంది ఉన్నారని ఆర్థిక సలహా మండలి నివేదిక పేర్కొంది. మొత్తం ఓటర్లలో వీరి సంఖ్య 64%గా ఉందని తెలిపింది. తెలుగు మాట్లాడేవారు 28%, హిందీ మాట్లాడేవారు 5.15% ఉన్నట్లు వెల్లడించింది. అందువల్ల హైదరాబాద్ నియోజకవర్గాన్ని 3గా విభజించాలని సిఫార్సు చేసినట్టు పేర్కొంది.